ఇంజనీరింగ్ కాలేజీలో సీటు ఇప్పిస్తామని దళారీ తీసుకున్న 2 లక్షల రూపాయలు తిరిగి ఇప్పించారు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ కేకన్. లోక్ అదాలత్లో కేసులని రాజీ మార్గంలో పరిష్కరించారు. దీంతో ఎస్పీ కేకన్ జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి చిత్రపటాలకు జిల్లా ఎదుటే బాధితులు పాలాభిషేకం చేశారు. కురివి మండలం గుండ్ర తిప్పమడుగువాసి పత్తి వెంకన్న తన కుమారుడికి హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కోసం మేడ్చల్ దళారీ కొండలరెడ్డికి 2 లక్షల రూపాయలు ఇచ్చాడు. సీటు ఇప్పించలేదు, తీసుకున్న డబ్బులు ఇవ్వలేదు. దీంతో వెంకన్నకు రవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అవి ఇచ్చా సీట్ ఇస్తాని రోజు ఎప్పుడు అడిగినా సీట్ వస్తుంది అంటారు. ఆ పిల్లలు మొత్తం కాలేజీ పోతుండ్రు. మా వాడు ఒక్కడే హాస్టల్ ఉన్నాడు. ఏమైందనంటే అర్ధ గంట అట్లా నెల 15 రోజులు గడిపిండు. నేను ఎవరిని మా ఫ్రెండ్స్ అడిగిన ఎవరైనా నీ పైసలు పట్టే కాలేజీకి పోయిన పైసలు మళ్ళీ తిరిగి రావు, నీ పైసలు ఆశించుకున్నారు. అప్పుడు తిరిగి లాస్ట్ ఏం చేసినా ఒక 20 రోజుల కిందట కొరివి ఎస్ఐ గారి కాడికి పోయి కలచడం జరిగింది. ఆ ఎస్ఐ గారు దాన్ని తీసుకొని ఇంట్రెస్ట్గా తీసుకొని వారు కానిస్టేబుల్ పంపి అర్ధరాత్రి పోయి ఇంటి దగ్గర పట్టుకొని లేవకముందే వాడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర పైసలు ఇప్పడం జరిగింది. ఎల్లారెడ్డి యూనివర్సిటీ కాలేజ్